హలో! నమస్తే అండి. ఇంట్లో సింపుల్‌గా కొత్తిమీర, టొమాటో, పుదీనాతో ఇలా ఒక సూపర్ టేస్టీ రోటి పచ్చడి చేశారంటే రైసు, రోటీ, ఇడ్లీ, దోసలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. సింపుల్‌గా చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉండే ఈ పచ్చడి ప్రాసెస్ చూద్దాం. ముందు ఒక కడాయి స్టవ్ పైన పెట్టి ఒక స్పూన్ నువ్వులు, అర స్పూన్ జీలకర్ర వేసి దోరగా డ్రై రోస్ట్ చేసి చల్లార్చిన తర్వాత ఒక మిక్సర్ జార్‌లో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫ్రై పాన్ స్టవ్ పై పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి అందులో 4 కట్టల కొత్తిమీరని నీళ్ళలో 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ పాన్లో వేసుకోండి. ఇది మీడియం సైజ్ కట్టలు. ఈ కొత్తిమీరకు సగం పుదీనా తీసుకోండి. ఇది లేత కొమ్ములతో సహా శుభ్రంగా నీళ్ళలో కడిగి ఇందులో వేసుకోండి. ఆకుకూరలను కట్ చేయకముందే మట్టి ఇసుక ఉంటాయి కాబట్టి నీళ్ళల్లో 2, 3 సార్లు శుభ్రం చేసుకోండి. ఇప్పుడు కారానికి తగినట్టుగా 5, 6 పచ్చిమిరపకాయలను ముక్కలు చేసి ఇందులో వేయండి. తర్వాత 5, 6 టమాటాలను కూడా ముక్కలు చేసి ఇందులో వేసి ఇక్కడ మనం చింతపండు వాడటం లేదు కాబట్టి టమాటాలు 2, 3 ఎక్కువగా వేసిన టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ నూనెలో కాస్త మగ్గనిచ్చి ఒక స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి ఒక 15, 20 వెల్లుల్లి రెబ్బలను కూడా కలుపుతూ మగ్గనివ్వాలి. ఉప్పు ఇందులో వేసాం కాబట్టి ఇందులో నీళ్లు ఊరుతాయి. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మరి కాసేపు అలా కలుపుతూ వేపుకోవాలి. ఇలా కొద్దిగా వేపిన తర్వాత చల్లార్చి ఇందాక నువ్వులు, జీలకర్రను ఒక మిక్సీ జార్లో పొడి చేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో ఇవన్నీ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి తాలింపు కోసం ఒక కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. ఎండుమిర్చి, మినపప్పు కొంచెం కలర్ మారే వరకు వేపుకుంటే మంచి అరోమా వచ్చి టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసి మరి కాసేపు వేపుకోండి. అలా వేపుకున్న తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడిలోకి ఈ తాలింపుని వేసుకుంటే రోటి పచ్చడి రెడీ. ఫ్రెష్ కొత్తిమీర వాడాం కాబట్టి డైజెషన్కి మంచిది. అలాగే పుదీనా వల్ల బాడీ కూల్గా మెయింటైన్ అవుతుంది. డైజెషన్ బాగుంటే ఇమ్యూనిటీ బాగుంటుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.